ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దీనికి గత బీఆర్ఎస్ సర్కార్వే బాధ్యత వహించాలన్నారు. 3 రూపాయలకు దొరికే విద్యుత్ 6 రూపాయలకు కొంటారా అని ప్రశ్నించారు. చర్చను పక్కదారి పట్టించేందుకు మాజీ మంత్రి హరీష్ డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. జార్ఖండ్ ప్రభుత్వం 2400 మెగావాట్లకు 11,000 కోట్లతో డీల్ కుదుర్చుకుందని చెప్పారు. 2 రాష్ట్రాల్లో విద్యుత్ సమస్యలు రాకుండా విభజన సమయంలో అప్పటి యూపీఏ సర్కార్ భావించిందని చెప్పారు. అయితే కేసీఆర్ అడ్డగోలుగా విద్యుత్ ప్లాట్స్ పెట్టి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. కేసీఆర్ బాగా తెలివిగలోడు అని చెప్పి ఆయనకైనా భావిస్తాడు, చెప్పుకుంటాడు. కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాంప్రదాయేతర పవర్ ఏదైతున్నదో మచ్ చీపర్ ప్రైస్ మనం 3 రూపాయలకు దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా 6 రూపాయల విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడే. పిల్లలు సోలార్ ఏదైతుందో 2 సంవత్సరాల లోపల మనకి జనరేషన్ వస్తుండే. సోలార్ కానీ విండ్ కానీ ఏదైతుందో మ్యాక్సిమం 1 to 2 years లోపల వస్తుండే. ఇవాళ 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు దిక్కు లేదు. 40,000 కోట్ల ఆర్థిక భారం, 6 రూపాయల పీపీ అగ్రిమెంట్. అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నెలకొల్పుకున్నట్టయితే 3 రూపాయలకు వస్తున్నాయి. హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజ్ ఏ సోలార్ అండ్ విండ్. సోలార్ జస్ట్ యూ ఇంపోర్ట్ ప్లేట్స్, విండ్ ప్లేట్స్ ఇంపోర్ట్ చేసుకో కథం. ఆయన దానికి ఏదైతుందో నువ్వు ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి, ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి. BHEL is of course is a public undertaking. అయితే నామినేషన్ ఇవ్వాలన్నది ఎక్కడ? పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నాను నేను. మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్, మాకు అర్జెంట్ కావాలి కాబట్టి ఏదైతుందో అనే భావనతోని నేను నామినేషన్ ఇచ్చినా అని చెప్పాను. యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే?